ఏఆర్ రెహమాన్ జీవిత కథ. ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్ సైరా బాను విడాకుల నేపథ్యం. సైరా తరపు న్యాయవాది స్పందన. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఏఆర్ రెహమాన్ పేరుతో పేరుగాంచిన అల్లా రకా రెహమాన్ భారతీయ సంగీత దర్శకుడు, స్వరకర్త, గాయకుడు, గీత రచయిత, నిర్మాత, సంగీతకారుడు. రెహమాన్ అసలు పేరు ఏఎస్ దిలీప్ కుమార్. తండ్రి నుంచి సంగీత వారసత్వం పుచ్చుకున్న రెహమాన్ చిన్నతనంలో తండ్రి మరణంతో కుటుంబాన్ని పోషించడానికి పలువురు సంగీత దర్శకుల దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. వాణిజ్య ప్రకటనలకు సంగీతం సమకూర్చాడు. తరువాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా చిత్రానికి కూర్చిన సంగీతంతో మంచి పేరు వచ్చింది. మొదటి సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం దక్కింది. రెహమాన్ గీతాలు తూర్పు దేశాలకు చెందిన శాస్త్రీయ సంగీతాన్ని, వరల్డ్ మ్యూజిక్, ఎలక్ట్రానిక్ మ్యూజిక్, ట్రెడిషనల్ ఆర్కెస్ట్రా అరేంజ్మెంట్లను మేళావించే శైలికి పేరొందాయి. ఆయన పొందిన పురస్కారాల్లో 2 ఆస్కార్ అవార్డులు, 2 గ్రామీ పురస్కారాలు, 1 BAFTA పురస్కారం, 1 గోల్డెన్ గ్లోబ్ పురస్కారం, 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 15 ఫిలింఫేర్ పురస్కారాలు, 13 ఫిలింఫేర్ సౌత్ పురస్కారాలు ఉన్నాయి. రెహమాన్ అసలు పేరు ఏఎస్ దిలీప్ కుమార్. తండ్రి ఆర్కే శేఖర్, తల్లి కస్తూరి. శేఖర్ సంగీత దర్శకుడు. ఆలయాల్లో భజన పాటలు పాడేవాడు. రెహమాన్ కు 1 అక్క, 2 చెల్లెళ్ళు. అక్క కొడుకు జీవి ప్రకాష్ కూడా ప్రముఖ సంగీత దర్శకుడిగా ఎదిగాడు. 4 ఏళ్ల వయసు నుంచే తండ్రి దగ్గర పియానో వాయించడం నేర్చుకున్నాడు. 9 సంవత్సరాల ప్రాయంలోనే తండ్రి మరణించాడు. ఆ సమయంలో ఇంట్లోనే సంగీత పరికరాల్ని అద్దెకిస్తూ కుటుంబాన్ని పోషించేది తల్లి. 11 సంవత్సరాల ప్రాయంలో కుటుంబ బాధ్యతలు నెత్తిపై వేసుకొని తల్లికి చేదోడుగా ఉంటూ గిటార్, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లేయర్గా ఇళయరాజా, రమేష్ నాయుడు, రాజ్ కోటి లాంటి పలు సంగీత దర్శకుల ట్రూప్లో పనిచేస్తూ జీవితం ప్రారంభించాడు. దూరదర్శన్ వండర్ బలూన్ అనే ఒక కార్యక్రమంలో ఒకేసారి 4 కీబోర్డులు వాయిస్తూ కనిపించాడు. పనిలో పడి స్కూల్కి సరిగ్గా వెళ్ళలేకపోయాడు. సంగీత దర్శకులు కూడా సొంత పరికరాలు కొనుక్కోవడంతో వీరి అద్దె వ్యాపారానికి గిరాకీ తగ్గింది. దాంతో తల్లి కూడా అతన్ని చదువు మానేసి సంగీతం మీదనే దృష్టి పెట్టమని చెప్పింది. మొదట్లో చదువుకోలేకపోయినందుకు అసంతృప్తి చెందిన తరువాత జీవిత పాఠాలు నేర్చుకున్నందుకు సంతోషపడ్డాడు. 1987లో చెన్నైలోని కొడంబకంలోకి వచ్చిన రెహమాన్ కుటుంబం అప్పటి నుంచి అక్కడే ఉంటోంది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో కూడా రెహమాన్ కు ఒక ఇల్లుంది. పని ఒత్తిడి నుంచి బయటపడడానికి, సాధారణ జీవితం గడపడానికి అక్కడికి వెళుతూ ఉంటాడు. సూఫీ ప్రవక్త కరీముల్లా షా ఖాద్రీ బోధనలకు ఆకర్షితులై వీరి కుటుంబం 1989వ సంవత్సరంలో ఇస్లాంలోకి మారింది. ఇది జరగక మునుపే చెల్లెలి పెళ్లి కోసం ఓ జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్లారు. అప్పటికే దిలీప్ అనే పేరు అంతగా నచ్చని రెహమాన్ తనకు పేరు మార్చుకోవాలని ఉందని ఆయన్ను అడిగాడు. ఆయన అబ్దుల్ రహీం కానీ అబ్దుల్ రెహమాన్ కానీ పేరు మార్చుకుంటే అంతా మంచే జరుగుతుందని సలహా ఇచ్చాడు. రెహమాన్ అనే పేరు నచ్చడంతో అప్పటి నుంచి అలాగే పేరు మార్చుకున్నాడు. తల్లి ఆ పేరు ముందు అల్లా రకా అనే పేరు చేర్చింది. ఆమె కూడా తన పేరును కరీమాగా మార్చుకుంది. ఈయన కడపలోని పెద్ద దర్గా, కసుమూరు దర్గా, నెల్లూరు జిల్లాలోని వేనాడు దర్గాలను తరచూ సందర్శిస్తారు. సినిమాల్లోకి రాక మునుపు బాపు సహకారంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అక్షరమాల ప్రాజెక్టుకు సంగీతం సమకూర్చాడు. తెలుగులో రెహమాన్ మొదటి ప్రాజెక్ట్ అదే. బాపు కుమారుడు వేణుగోపాల్ వ్యక్తిగతంగా రెహమాన్ కు మంచి స్నేహితుడు కూడా.
తన సంగీత జీవితాన్ని రాజ్ కోటి లాంటి కొందరి వద్ద అసిస్టెంటుగా ప్రారంభించి కొన్ని ప్రకటనలకు జింగిల్స్ సమకూర్చి తదనంతరం సంతోష్ శివన్ల దర్శకత్వంలో మోహన్ లాల్ కథానాయకునిగా నటించిన యోధా సినిమాతో పరిచయం అయ్యాడు. అయితే ప్రఖ్యాత తమిళ దర్శకుడు మణిరత్నం సినిమా రోజా ద్వారా మొత్తం భారతదేశమంతటా పేరు పొందాడు. మణిరత్నం సోదరి కుటుంబం నిర్వహించే ఓ వాణిజ్య ప్రకటనల సంస్థకు రెహమాన్ సంగీతం సమకూర్చేవాడు. అలా మణిరత్నంతో పరిచయం ఏర్పడింది. 2009లో ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలురైన వ్యక్తులలో ఒకటిగా గుర్తించింది. రెహమాన్ గౌరవార్థం కెనడాలోని ఒంటారియా రాష్ట్రంలోని ఒక వీధికి అతని పేరు పెట్టారు. గ్రామీ అవార్డులు 64వ గ్రామీ అవార్డుల ప్రధానోత్సవం అమెరికా కాలమానం ప్రకారం 2022 ఏప్రిల్ 3న లాస్ వెగాస్ వేదికగా ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాపులర్ మ్యూజిక్ లెజెండ్స్ జస్టిన్ బీబర్, లేడీ గాగా, బీటీఎస్ టీంలతో పాటు ఏఆర్ రెహమాన్ సందడి చేశారు. తన కుమారుడు ఏఆర్ అమీన్తో కలిసి ఈ వేడుకలకు ఆయన హాజరు అయ్యారు. కుటుంబం: రెహమాన్ భార్య సైరా బాను. సైరా కుటుంబం గుజరాత్ నుంచి వచ్చి చెన్నైలో స్థిరపడ్డారు. తడదర్గా కాద్రి ఈమెను రెహమాన్ తల్లికి చూపించి సరైన జోడీ అని చెప్పారు. అలా వీరి వివాహం జరిగింది. వీరికి 3 పిల్లలు: ఖతీజా, రహీమా, ఆమీన్. రెహమాన్ పుట్టినరోజైన జనవరి 6నే కుమారుడు అమీన్ కూడా పుట్టాడు. ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్, సైరా బాను దంపతులు మంగళవారం విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. అదే రోజు రెహమాన్ బృందంలోని మోహినీదే అనే సభ్యురాలు కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ గా మారాయి. ఈ జంటల విడాకులకు ఏదైనా సంబంధం ఉందా అని పలువురు మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే దీనిపై సైరా తరపు న్యాయవాది వందనా షా స్పందించారు. ఆయా కథనాల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఈ 2 జంటల విడాకులకు ఎలాంటి సంబంధం లేదు. పరస్పర అంగీకారంతో సైరా, రెహమాన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. వైవాహిక బంధానికి స్వస్తి పలకడం ఎంతో బాధతో కూడుకున్న విషయం. విడాకులు తీసుకుంటున్నామని ఎవరూ సంతోషపడరు. ఇది సెలబ్రేట్ చేసుకునే విషయం కాదు. ప్రస్తుతం వారిద్దరూ బాధలో ఉన్నారు. వివాహ బంధంలో సైరా వ్యక్తిగతంగా ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. వారిద్దరూ విడిపోవడానికి కారణాలు ఉన్నాయి. వాటిని చెప్పే స్వేచ్ఛ నాకు లేదు. కలిసి ఉన్నా లేకపోయినా ఉన్నతమైన జీవితాన్ని కొనసాగించాలని వారిద్దరూ భావిస్తున్నారు అని ఓ ఇంగ్లీష్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో వందనా షా తెలిపారు. ఏఆర్ రెహమాన్, సైరా బాను 1885లో పెళ్లి చేసుకున్నారు. వారికి 3 పిల్లలు. 28 ఏళ్ల తర్వాత వీరు విడిపోతున్నట్లు ప్రకటించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. విడాకులపై ఏఆర్ రెహమాన్, మా వైవాహిక బంధం త్వరలోని 30 ఏళ్లకు చేరుతుందని సంతోషించాం. అయితే అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చింది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దీనిపై రెహమాన్ పిల్లలు కూడా స్పందించారు. క్లిష్ట సమయంలో తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని కోరుతున్నారు. దాదాపుగా 30 ఏళ్ల పెళ్లి బంధానికి ముగింపు పలికారు ఈ జంట. ఉన్నట్లుండి ఈ జంట విడాకులు ప్రకటించడంతో సినీ వర్గాల్లో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. ఇన్ని సంవత్సరాలు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఇంత సడన్ గా విడాకులు ప్రకటించడంతో అందరూ షాక్ అవుతున్నారు. అయితే విడాకుల విషయం నెట్టింట వైరల్ అవడంతో రెహమాన్ కేవలం తన భార్య కోసమే ఇస్లాం మతంలోకి మారారని, ఇంత చేసి ఇప్పుడు భార్యతో విడాకులు తీసుకున్నారన్న పుకార్లు వస్తున్నాయి. కానీ అసలు
రెహమాన్ ఇస్లాంలోకి ఎవరి కోసం ఎందుకు మారారో గతంలోనే క్లారిటీ ఇచ్చారు. ఇస్లాంలోకి మారడం వెనుక ఉన్న కారణాలను ఆయన గతంలోనే తెలిపారు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.